ఏజెన్సీలలో డ్రోన్ ఆరోగ్య సేవలు. ఏజెన్సీలలో ఆరోగ్య సమస్యలకు పరిష్కారాలు కనిపించడం లేదు. మందు మాకు లేక ఎంతో మంది చనిపోతున్నారు. చాలా మంది కొండలు దిగి రావాలని అనుకున్నా రవాణా సదుపాయాలు లేక మధ్యలోనే మరణిస్తున్నారు. నిజంగా గిరిజన ప్రాంతాల్లో వైద్యం ఒక సవాల్గా మారింది. ప్రభుత్వాలు వెళ్లి చేయలేకపోతున్నాయి. వారికి తగిన సదుపాయాలు అందటం లేదు. ఈ పరిస్థితిని మార్చేందుకు ఏపీలో కూటమి ప్రభుత్వం కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఈ విషయంలో ఏపీ వైద్య ఆరోగ్య శాఖ ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. ప్రైవేట్ సంస్థతో వైద్య ఆరోగ్య శాఖ ఒప్పందం కుదుర్చుకుంది. దాంతో అల్లూరు జిల్లా పాడేరు కేంద్రంగా డ్రోన్ల ద్వారా వైద్య సేవలు నిర్వహించేందుకు ప్రైవేట్ సంస్థ ముందుకొచ్చింది. దాంతో మారుమూల ప్రాంతాలకు కూడా ఇక మీదట వైద్యం సత్వరమే అందే సదుపాయం ఏర్పడుతుంది. ఇక ఈ కార్యక్రమం ద్వారా ఎక్కడైనా మారుమూల గిరిజన ప్రాంతాలకు అత్యవసర వైద్య సేవలను అందించేందుకు వీలవుతుంది. ఈ దిశగా వైద్యాన్ని గిరిజన ప్రాంతాలకు దగ్గర చేయాలన్న ఉద్దేశంతో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ రెడ్ వింగ్ అనే సంస్థతో కీలక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. దాని ప్రకారం చూస్తే అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు కేంద్రంగా దూర ప్రదేశాల్లోని ఆసుపత్రులకు డ్రోన్ల ద్వారా మందులు ఇక మీదట అందుతాయి. అంతేకాకుండా బ్లడ్ యూనిట్స్ పంపిణీ చేసేందుకు సైతం ఈ ఒప్పందం కుదుర్చుకున్నారు. అలా రాష్ట్రంలో ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ కింద ఏపీలో 6 నెలలు ఉచితంగానే డ్రోన్ల సేవలు అందించడానికి ఈ సంస్థ అంగీకరించిందని చెప్తున్నారు. ఇక ఈ ఒప్పందం రాష్ట్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వీరపాండ్యన్ రెడ్ వింగ్ సంస్థ ప్రతినిధి కుందన్ మాదిరెడ్డి మధ్య కుదిరినట్టుగా చెప్తున్నారు. ఈ ఒప్పందం ప్రకారం పాడేరును ప్రధాన కేంద్రంగా చేసుకుని ఆ సమీపంలోని ఏకంగా 60 నుంచి 80 కిలోమీటర్ల పరిధిలోని అన్ని ప్రాథమిక సామాజిక ఆరోగ్య కేంద్రాలకు డ్రోన్ సేవలు అందుతాయని అధికారులు చెప్తున్నారు. ఈ డ్రోన్లలో మందులు వ్యాక్సిన్లు పాడవకుండా ఉండేలా కోల్డ్ చైన్ సదుపాయం కూడా ఉంటుంది. అలాగే ఒక్కో డ్రోన్ సుమారు 2 కేజీల బరువును మోసుకెళ్లే సామర్థ్యంతో పనిచేస్తుందని అంటున్నారు. ఇక ఈ డ్రోన్లు కేవలం మందులు తీసుకెళ్లడమే కాకుండా తిరిగి వచ్చేటప్పుడు రోగుల నుంచి సేకరించిన రక్త, మల, మూత్ర నమూనాలను పరీక్షల నిమిత్తం ల్యాబ్లకు తీసుకొస్తాయి. ఇక వచ్చే నెలాఖరు నుంచి ఈ సేవలు ప్రారంభమవుతాయని అంటున్నారు. అంతేకాదు అల్లూరు జిల్లాలోని గిరిజన కొండ ప్రాంతాల్లోని రోడ్డు మార్గాల ద్వారా మందులు పంపడం కష్టతరమైన, క్లిష్టతరమైన పనిగా ఉంటుంది. టైం కూడా ఎక్కువగా తీసుకుంటుంది. దాంతో అత్యవసర సమయాల్లో రోగుల ప్రాణాలను కాపాడటమే లక్ష్యంగా డ్రోన్ల వినియోగంపై కూటమి ప్రభుత్వం దృష్టి పెట్టింది. భవిష్యత్తులో ఈ సేవలను విశాఖ కేజీహెచ్ నుంచి పాడేరుకు మందుల రవాణాకు కూడా విస్తరింపజేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. మొత్తానికి ఏజెన్సీకి మందులు, వైద్యం సరఫరా చేయడం అన్నది గొప్ప ఆలోచనగా చెప్తున్నారు. దీనివల్ల గిరిజనులకు మంచి మందులు, సకాలంలో వైద్యం అందుతాయని అంటున్నారు. ఏజెన్సీలలో డ్రోన్ ఆరోగ్య సేవలు. ఏజెన్సీలలో ఆరోగ్య సమస్యలకు పరిష్కారాలు కనిపించడం లేదు. మందు మాకు లేక ఎంతో మంది చనిపోతున్నారు. చాలా మంది కొండలు దిగి రావాలని అనుకున్నా రవాణా సదుపాయాలు లేక మధ్యలోనే మరణిస్తున్నారు. నిజంగా గిరిజన ప్రాంతాల్లో వైద్యం ఒక సవాల్గా మారింది. ప్రభుత్వాలు వెళ్లి చేయలేకపోతున్నాయి. వారికి తగిన సదుపాయాలు అందటం లేదు. ఈ పరిస్థితిని మార్చేందుకు ఏపీలో కూటమి ప్రభుత్వం కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఈ విషయంలో ఏపీ వైద్య ఆరోగ్య శాఖ ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. ప్రైవేట్ సంస్థతో వైద్య ఆరోగ్య శాఖ ఒప్పందం కుదుర్చుకుంది. దాంతో అల్లూరు జిల్లా పాడేరు కేంద్రంగా డ్రోన్ల ద్వారా వైద్య సేవలు నిర్వహించేందుకు ప్రైవేట్ సంస్థ ముందుకొచ్చింది. దాంతో మారుమూల ప్రాంతాలకు కూడా ఇక మీదట వైద్యం సత్వరమే అందే సదుపాయం ఏర్పడుతుంది. ఇక ఈ కార్యక్రమం ద్వారా ఎక్కడైనా మారుమూల గిరిజన ప్రాంతాలకు అత్యవసర వైద్య సేవలను అందించేందుకు వీలవుతుంది. ఈ దిశగా వైద్యాన్ని గిరిజన ప్రాంతాలకు దగ్గర చేయాలన్న ఉద్దేశంతో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ రెడ్ వింగ్ అనే సంస్థతో కీలక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. దాని ప్రకారం చూస్తే అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు కేంద్రంగా దూర ప్రదేశాల్లోని ఆసుపత్రులకు డ్రోన్ల ద్వారా మందులు ఇక మీదట అందుతాయి. అంతేకాకుండా బ్లడ్ యూనిట్స్ పంపిణీ చేసేందుకు సైతం ఈ ఒప్పందం కుదుర్చుకున్నారు. అలా రాష్ట్రంలో ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ కింద ఏపీలో 6 నెలలు ఉచితంగానే డ్రోన్ల సేవలు అందించడానికి ఈ సంస్థ అంగీకరించిందని చెప్తున్నారు. ఇక ఈ ఒప్పందం రాష్ట్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వీరపాండ్యన్ రెడ్ వింగ్ సంస్థ ప్రతినిధి కుందన్ మాదిరెడ్డి మధ్య కుదిరినట్టుగా చెప్తున్నారు. ఈ ఒప్పందం ప్రకారం పాడేరును ప్రధాన కేంద్రంగా చేసుకుని ఆ సమీపంలోని ఏకంగా 60 నుంచి 80 కిలోమీటర్ల పరిధిలోని అన్ని ప్రాథమిక సామాజిక ఆరోగ్య కేంద్రాలకు డ్రోన్ సేవలు అందుతాయని అధికారులు చెప్తున్నారు. ఈ డ్రోన్లలో మందులు, వ్యాక్సిన్లు పాడవకుండా ఉండేలా కోల్డ్ చైన్ సదుపాయం కూడా ఉంటుంది. అలాగే ఒక్కో డ్రోన్ సుమారు 2 కేజీల బరువును మోసుకెళ్లే సామర్థ్యంతో పనిచేస్తుందని అంటున్నారు. ఇక ఈ డ్రోన్లు కేవలం మందులు తీసుకెళ్లడమే కాకుండా తిరిగి వచ్చేటప్పుడు రోగుల నుంచి సేకరించిన రక్త, మల, మూత్ర నమూనాలను పరీక్షల నిమిత్తం ల్యాబ్లకు తీసుకొస్తాయి. ఇక వచ్చే నెలాఖరు నుంచి ఈ సేవలు ప్రారంభమవుతాయని అంటున్నారు. అంతేకాదు అల్లూరు జిల్లాలోని గిరిజన కొండ ప్రాంతాల్లోని రోడ్డు మార్గాల ద్వారా మందులు పంపడం కష్టతరమైన, క్లిష్టతరమైన పనిగా ఉంటుంది. టైం కూడా ఎక్కువగా తీసుకుంటుంది. దాంతో అత్యవసర సమయాల్లో
రోగుల ప్రాణాలను కాపాడటమే లక్ష్యంగా డ్రోన్ల వినియోగంపై కూటమి ప్రభుత్వం దృష్టి పెట్టింది. భవిష్యత్తులో ఈ సేవలను విశాఖ కేజీహెచ్ నుంచి పాడేరుకు మందుల రవాణాకు కూడా విస్తరింపజేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. మొత్తానికి ఏజెన్సీకి మందులు, వైద్యం సరఫరా చేయడం అన్నది గొప్ప ఆలోచనగా చెప్తున్నారు. దీనివల్ల గిరిజనులకు మంచి మందులు, సకాలంలో వైద్యం అందుతాయని అంటున్నారు. ఏజెన్సీలలో డ్రోన్ ఆరోగ్య సేవలు. ఏజెన్సీలలో ఆరోగ్య సమస్యలకు పరిష్కారాలు కనిపించడం లేదు. మందు మాకు లేక ఎంతో మంది చనిపోతున్నారు. చాలా మంది కొండలు దిగి రావాలని అనుకున్నా రవాణా సదుపాయాలు లేక మధ్యలోనే మరణిస్తున్నారు. నిజంగా గిరిజన ప్రాంతాల్లో వైద్యం ఒక సవాల్గా మారింది. ప్రభుత్వాలు వెళ్లి చేయలేకపోతున్నాయి. వారికి తగిన సదుపాయాలు అందటం లేదు. ఈ పరిస్థితిని మార్చేందుకు ఏపీలో కూటమి ప్రభుత్వం కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఈ విషయంలో ఏపీ వైద్య ఆరోగ్య శాఖ ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. ప్రైవేట్ సంస్థతో వైద్య ఆరోగ్య శాఖ ఒప్పందం కుదుర్చుకుంది. దాంతో అల్లూరు జిల్లా పాడేరు కేంద్రంగా డ్రోన్ల ద్వారా వైద్య సేవలు నిర్వహించేందుకు ప్రైవేట్ సంస్థ ముందుకొచ్చింది. దాంతో మారుమూల ప్రాంతాలకు కూడా ఇక మీదట వైద్యం సత్వరమే అందే సదుపాయం ఏర్పడుతుంది. ఇక ఈ కార్యక్రమం ద్వారా ఎక్కడైనా మారుమూల గిరిజన ప్రాంతాలకు అత్యవసర వైద్య సేవలను అందించేందుకు వీలవుతుంది. ఈ దిశగా వైద్యాన్ని గిరిజన ప్రాంతాలకు దగ్గర చేయాలన్న ఉద్దేశంతో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ రెడ్ వింగ్ అనే సంస్థతో కీలక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. దాని ప్రకారం చూస్తే అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు కేంద్రంగా దూర ప్రదేశాల్లోని ఆసుపత్రులకు డ్రోన్ల ద్వారా మందులు ఇక మీదట అందుతాయి. అంతేకాకుండా బ్లడ్ యూనిట్స్ పంపిణీ చేసేందుకు సైతం ఈ ఒప్పందం కుదుర్చుకున్నారు. అలా రాష్ట్రంలో ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ కింద ఏపీలో 6 నెలలు ఉచితంగానే డ్రోన్ల సేవలు అందించడానికి ఈ సంస్థ అంగీకరించిందని చెప్తున్నారు. ఇక ఈ ఒప్పందం రాష్ట్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వీరపాండ్యన్ రెడ్ వింగ్ సంస్థ ప్రతినిధి కుందన్ మాదిరెడ్డి మధ్య కుదిరినట్టుగా చెప్తున్నారు. ఈ ఒప్పందం ప్రకారం పాడేరును ప్రధాన కేంద్రంగా చేసుకుని ఆ సమీపంలోని ఏకంగా 60 నుంచి 80 కిలోమీటర్ల పరిధిలోని అన్ని ప్రాథమిక సామాజిక ఆరోగ్య కేంద్రాలకు డ్రోన్ సేవలు అందుతాయని అధికారులు చెప్తున్నారు. ఈ డ్రోన్లలో మందులు, వ్యాక్సిన్లు పాడవకుండా ఉండేలా కోల్డ్ చైన్ సదుపాయం కూడా ఉంటుంది. అలాగే ఒక్కో డ్రోన్ సుమారు 2 కేజీల బరువును మోసుకెళ్లే సామర్థ్యంతో పనిచేస్తుందని అంటున్నారు. ఇక ఈ డ్రోన్లు కేవలం మందులు తీసుకెళ్లడమే కాకుండా తిరిగి వచ్చేటప్పుడు రోగుల నుంచి సేకరించిన రక్త, మల, మూత్ర నమూనాలను పరీక్షల నిమిత్తం ల్యాబ్లకు తీసుకొస్తాయి. ఇక వచ్చే నెలాఖరు నుంచి ఈ సేవలు ప్రారంభమవుతాయని అంటున్నారు. అంతేకాదు అల్లూరు జిల్లాలోని గిరిజన కొండ ప్రాంతాల్లోని రోడ్డు మార్గాల ద్వారా మందులు పంపడం కష్టతరమైన, క్లిష్టతరమైన పనిగా ఉంటుంది. టైం కూడా ఎక్కువగా తీసుకుంటుంది. దాంతో అత్యవసర సమయాల్లో రోగుల ప్రాణాలను కాపాడటమే లక్ష్యంగా డ్రోన్ల వినియోగంపై కూటమి ప్రభుత్వం దృష్టి పెట్టింది. భవిష్యత్తులో ఈ సేవలను విశాఖ కేజీహెచ్ నుంచి పాడేరుకు మందుల రవాణాకు కూడా విస్తరింపజేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. మొత్తానికి ఏజెన్సీకి మందులు, వైద్యం సరఫరా చేయడం అన్నది గొప్ప ఆలోచనగా చెప్తున్నారు. దీనివల్ల గిరిజనులకు మంచి మందులు, సకాలంలో వైద్యం అందుతాయని అంటున్నారు.